హైదరాబాద్లోని కొత్తపేటలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి శ్రావణ శుక్రవారం సందర్భంగా గడ్డి అన్నారం వైశ్య వికాస వేదిక మహిళా విభాగ సంఘం అధ్యక్షురాలు శైలజ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు। అందరికీ నమస్కారం। ఈ రోజు గడ్డనార ఆర్య సంఘం నుంచి మేము కృష్ణాష్టమి వేడుకలు మరియు వరలక్ష్మి వ్రతాలు చేశాము। 4వ శుక్రవారము మంచిదనే ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతాలు చేశారు। ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు కలగాలని పసుపు గుమ్మలతో చల్లగా ఉండాలని చేశాము। ఈ రోజు కృష్ణాష్టమి కూడా మాకు కలిసి వచ్చినందుకు కృష్ణాష్టమి వేడుకలు కూడా ఘనంగా చేశాము। 4ంటికి మళ్ళీ ఉయ్యాలలో కూడా ఉన్నది, తొట్లో ఉంది। ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం। పూజా విధానం అంటే కంకణం 9 దారాలతోటి కంకణం చేస్తారు। ఆ విధంతో ఒక కథ ఉంటుంది। ఆ కథ విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి చాలా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం। వాసవి మాత కోరుకున్న కోరికలు నెరవేర్చాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను। కృష్ణాష్టమి కూడా జన్మదినం సందర్భంగా ఒక బ్రహ్మాండమైన మహిళా మనులతోటి గడ్డనార ఆర్య సంఘం ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలు మిడితోటి శైలజ గారు, ప్రెసిడెంట్ నాగేందర్ గారు, యువ నాయకుడు నవీన్ గారు అందరి ఆధ్వర్యంలో పిఎస్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వందలాది మంది ఇవాళ మహిళా మనులంతా కృష్ణాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా నేను కూడా రావడం జరిగింది। కృష్ణుడు ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలని చెప్పేసి అమ్మవారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।